పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మహేష్ నిజామాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభాస్థలం నుంచి సహకార కార్పొరేషన్ చైర్మన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నిక తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సహకార లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది రేపు మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ నిజామాబాద్ బిడ్డ ఈ రాష్ట్ర కాంగ్రెస్కు రథసారథిగా మారిన తర్వాత వస్తున్న సందర్భంలో ఘనంగా సన్మానించడానికి మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, షబ్బీర్ అలీ గారి పర్యవేక్షణలో మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏకతాటిపై పనిచేస్తూ రేపు ఒక బ్రహ్మాండమైన స్వాగతాన్ని పలికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ ఆశలతో ఆలోచనతో ఇచ్చిందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని తెలియజేస్తూనే ఒక బ్రహ్మాండమైన స్వాగతాన్ని తద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ సేప్ చేసే విధంగా అది మహేష్ అన్నకు గిఫ్ట్గా ఇద్దామనే ఆలోచనతో రేపు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. అందులో మా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మండల ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే గ్రామశాఖ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని విభాగాల అధ్యక్షులతో పాటు ప్రతి ఒక్కరు ఎవరి పర్యవేక్షణలో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ సభను రేపు బ్రహ్మాండంగా విజయవంతం చేద్దామని ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా మహేష్ అన్నకు ఈ స్వాగతం ద్వారా అధిష్టాన వర్గానికి మహేష్ అన్న తరపున కృతజ్ఞత తెలిపే సభగా మేము భావిస్తున్నాం. అంటే ఢిల్లీ నుంచి ఇంకా ఎవరైనా ప్రముఖులు వస్తున్నారా, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు, అదేవిధంగా కొంతమంది ఏఐసిసి వాళ్ళు కూడా వస్తారు, కానీ కొంత లిస్ట్ రాలేదు. 7 మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం రేపు నిజామాబాద్కి రాబోతున్న సందర్భంలో వారందరికీ కూడా స్వాగత సత్కారాలు అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది వచ్చే అవకాశం? కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 20 నుంచి 25,000 మంది ఇక్కడ సభాస్థలి వద్ద, ర్యాలీలో 10-15 వేలు, సుమారు 40-50 వేల మందిని మేము వస్తారని అంచనా వేస్తున్నాం. కంపల్సరీ వస్తారు. ఎట్లా ఉండబోతున్నాయి రేపు కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే అన్ని వర్గాలను ఏకతాటిపై తీసుకురావాల్సిన ఉద్దేశం ఉందని ఏ రోజైతే ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని చెప్పిండో దానికి అనుకూలంగానే ఈ జిల్లాలో కూడా అన్ని వర్గాలను, అన్ని మతాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగానైతే ఉండేనో ఆ పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు మాతో పాటు పెద్దలు మహేష్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రెండోసారి నిజామాబాద్ జిల్లాకి పీసీసీ వచ్చింది కదా, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగుంటుంది. పీసీసీ అధ్యక్షుడు అంటే అది ఈ కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నతమైన పదవి. అది మహేష్ అన్న గురువు గారు డి శ్రీనివాస్ గారికి వచ్చింది, తర్వాత మహేష్ అన్నకు వచ్చింది. ఖచ్చితంగా అదృష్టవంతుడు మహేష్ అన్న. ఆ స్థితిలో అదృష్టం అంటే దశాబ్దాల కాలంగా ఆయన పడ్డటువంటి శ్రమ, కఠోరమైన దీక్ష, వాటన్నిటి ఫలితమే ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా నిలబడ్డాడని మేము భావిస్తున్నాం. ఒక అధ్యక్షుడిగా కాంగ్రెస్ శ్రేణులకు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చే సందేశం ఒక్కటే, ఎవరైనా పనిచేస్తే దీర్ఘకాలిక ఓపికతోటి పనిచేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. అందుకు మహేష్ అన్ననే ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. మహేష్ అన్నను ఆదర్శంగా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉన్నా లేకున్నా మనం పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తూ పోదాం. పదవులు వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా ప్రతి కార్యకర్త ఏం చేస్తుండని ఆలోచిస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. మంత్రులు వచ్చే అవకాశం? 7 మంది మంత్రులు వస్తున్నారు. ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో, పీసీసీ చీఫ్గా ఎన్నిక తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఘనంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే భారీగానే చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్, పాత ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 20 నుంచి 25 వేల మంది ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి రానున్నారని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికైతే భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు జరగనున్నటువంటి ఈ కార్యక్రమానికి 7 మంత్రులు, అలాగే ఢిల్లీకి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్,
నిజామాబాద్ నుంచి.